ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికాలో మరి H1B వీసా చెల్లింపుల ఫీజు విషయంలో చూసుకుంటే మొత్తం అంతా చాలా హడావుడైతే నెలకొందని చెప్పుకోవాలి. మరి అంతా ఆందోళనకరంగా మారిపోయింది. మరి టెక్కీస్ కానీ, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకునే విద్యార్థులే కానీ, మరి వీళ్ళన్నిటి విషయంలో చూసుకుంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది? మరి ట్రంప్ ఒక పెద్ద బాంబే పేల్చడానికి వచ్చా? అసలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరి ఇవన్నీ సమాచారం అందించడానికి అమెరికాలో 24 ఇయర్స్ నుంచి ఉంటున్నటువంటి MNC ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాము. అక్కడ అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఇంపాక్ట్ ఎలా ఉంది? మన ఇండియన్స్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? మరి అదే గనక ఇంప్లిమెంట్ జరిగితే, ఆ ఉత్తర్వులన్నీ కూడా ఇంప్లిమెంట్ జరిగితే అక్కడ అమెరికాలో సమస్యలు ఉంటాయా? మరి మనకి సమస్యలు ఉంటాయా? అసలు భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతే ఎలాంటి మనం ప్లాన్ కానీ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి? వీటన్నిటిపైన సమాచారం అందించడానికి సార్ మనతో అందుబాటులో ఉన్నారు. ఓవర్ టు సార్. హలో నవీన గారు, నమస్కారం. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి మళ్ళీ మనం ఒకసారి అమెరికా పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికీ మేజర్ షాక్ వచ్చిన ఈవెంట్ ఏదైతే జరిగిందో ఫ్రైడే నాడు 1,100,000 H1B అప్లికేషన్ ఫీ అని చెప్పి ఒక మేజర్ షాక్ వచ్చింది మన కమ్యూనిటీకి. దానివల్ల చాలామంది పాపం మిడ్ ఫ్లైట్ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసే ముందు వాళ్ళు మనకంటే ఈస్ట్ కోస్ట్కి 3 hours వెనక్కుంటారు కాబట్టి వాళ్ళు ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు కొంతమంది దిగిపోయారు. అండ్ ఎమిరేట్స్ ఫ్లైట్లోంచి కొంతమంది వీడియోస్ పెట్టారు. లక్కీలీ ఈవెన్ పైలట్స్ అలౌడ్ దెమ్ టు గెట్ ఆఫ్. కానీ చాలా ఇబ్బందులు పడి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లగేజ్ చెక్ ఇన్ అయిపోతుంది, దాన్ని మరి తీయలేరు బయటికి, ముందుకు వెళ్ళిపోవచ్చు, మనిషి దాంతో ఫాలో కాడు, మళ్ళీ వెనక్కి రావాలి. ఇట్స్ అ నైట్ మేర్. సో దే ఆల్ వెంట్ త్రూ దట్. కానీ ఇవాళకి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అమెరికన్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక H1B FAQs అని చెప్పేసి రిలీజ్ చేసింది. దాంట్లో మనకు కనిపించేది ఏంటంటే కొంత ఈ స్ట్రింజెంట్గా జరిగిన అనౌన్స్మెంట్ చాలా విషయాల్లో దాన్ని రోల్ బ్యాక్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఏంటంటే అన్ని కొత్త అప్లికేషన్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏవేవైతే September 21 తర్వాత అప్లై చేసే కొత్త H1Bs ఉంటాయో వాటికి అప్లై ఈ 100,000 ఫీజు అప్లై అవుతుంది అన్నారు ఒకటి. రెండోది వచ్చేసి ఇది ఓన్లీ వన్ టైం ఫీజు, ఇది ఎవ్రీ ఇయర్ కట్టాల్సింది కాదు అనేది రెండో మాట చెప్పారు. సో కొంత గుడిలో మెల్ల, అంటే ఆల్రెడీ H1B ఉన్నవాళ్ళు, ఆల్రెడీ యూఎస్లో ఉన్నవాళ్ళు ట్రావెల్ చేస్తున్నా చేయకపోయినా వాళ్ళకి ఇది వర్తించదు అని చెప్పి చెప్తున్నారు. అయితే దీన్ని రెన్యువల్ అప్పుడు ఎలా ఉంటుంది బిహేవియర్, అది ఆ రెన్యువల్స్ మళ్ళీ H1B ఇనీషియల్గా 6 years బ్లాక్లో ఉన్న రెన్యువల్స్కి ఎలా ఉంటుంది, అలా కాకుండా I-140 అని మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. 140K కాదు, I-140, దెర్స్ అ ఫామ్. సో గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చేసుకునేటప్పుడు ఇనీషియల్గా లేబర్ సర్టిఫికేషన్ అయిపోయాక నెక్స్ట్ I-140 అప్లై చేశాక 1 year పీరియడ్ దాటిన తర్వాత మీకు I-140 అప్రూవ్డ్ స్టేటస్ ఉన్నప్పుడు వాళ్ళకి H1B ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 years రెన్యూ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ పోతారు. మరి వాళ్ళకి దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఇలా కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి దే విల్ కమ్ అవుట్. దాని గురించి నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, నార్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ని కాదు, కాబట్టి ఐ వోంట్ కమెంట్ ఆన్ దెమ్ ఇంటూ టూ మచ్ డీటెయిల్. బట్ నా కాషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, వీ నీడ్ టు బి రియలీ కేర్ఫుల్. ఒకటి జియో పొలిటికల్ డెవలప్మెంట్స్, అది టారిఫ్ వల్లనండి, వేరే డైనామిక్స్ వల్ల అవ్వనివ్వండి, ఇండియా మీద 50% టారిఫ్ ఏదైతే ఇంపోజ్ చేశారో దానివల్ల వచ్చే రిపుల్ ఎఫెక్ట్స్, ఇండియా దానికి ఈయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో మోదీ గవర్నమెంట్ రెస్పాండ్ చేయాల. సో హీఈస్ అప్సెట్. ఆ అప్సెట్ మూడ్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆయన పక్కన ఉండే క్యారెక్టర్స్ దే మైట్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇది ఒకటి అలాంటి అడ్వాంటేజ్ తీసుకుని వచ్చేసి, కానీ ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. సో కొంత రోల్ బ్యాక్ అయింది. కానీ దిస్ డేంజర్ ఎగ్జిస్ట్.
ఇది ఓన్లీ టెంపరరీ లల్ ఇది. మెల్లిగా స్క్రూ టైటన్ అవుతుంది. మెల్లిగా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇది వాళ్ళ మైండ్‌లో ఉన్నది అన్న విషయం ఆల్రెడీ మనకి బాహాటంగా తెలిసిపోయింది. బ్యాక్‌లాష్ వచ్చింది ఒకేసారి చేయడంతోటి వచ్చింది కాబట్టి కొంత టోన్ డౌన్ చేశారు. కానీ ఇంక్రిమెంటల్‌గా ఇందులో అనౌన్స్ చేసినవి ఇంతకంటే టఫ్ మెజర్స్ త్వరలో రాబోతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇమ్మిగ్రెంట్స్‌కి, ఇమ్మిగ్రేషన్‌కి, ఇండియన్స్‌కి ఇమ్మిగ్రేషన్ అనేటప్పటికి మనం పెద్ద పాపులేషన్ మనం ఉన్నాం ఇక్కడ. అలానే ప్రాబబ్లీ H1Bస్‌లో 70-80% మనమే బెనిఫిట్ తీసుకుంటాం దాన్ని. సో దాంతోటి H1B అనగానే ఇమ్మీడియట్‌గా ఇండియన్స్ అనేది అది సినానిమస్ అయిపోయింది. సో దట్స్ వన్ సిట్యుయేషన్. సో వాటెవర్ హ్యాపెన్స్ వి ఆర్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్ అండ్ దేర్ విల్ బి ఎన్ ఇంపాక్ట్. సో H1B మీద ఉన్నవాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, వాళ్ళ స్టే ఇన్ ద యూఎస్ కానీ, అలానే పాపం స్టూడెంట్స్ ఎవరైతే F1 ఎండ్ అయిపోయి జాబ్స్ కోసం అప్లై చేస్తూ లేక జాబ్స్ రాక ఉన్నారో వాళ్ళకు కూడా ఇది కష్టతరమైన టైమే. బికాజ్ ఏ ఎంప్లాయర్ అయినా సరే భయపడతారు ఇప్పుడు. ఏమవుతుందో, ఏ కొత్త రూల్ వస్తుందో, ఏం కట్టాల్సి వస్తుందో, లేదంటే హైర్ చేసిన వాడిని వెంటనే మళ్ళీ తీసేయాల్సి వస్తుందేమో. నోబడీ నోస్. Nobody knows. So this is a really, really, really tough time for all immigrants. Be very careful. అలానే ఇలా ఉంటుంది కాబట్టి, ఉండబోతోంది కాబట్టి మన ఫైనాన్సెస్ మనం ఎట్లా ప్లాన్ చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎలా ప్లాన్ చేయాలి, అవి చూసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనూ వచ్చంటే కదా రాబోయే 3 ఏళ్ళ వరకు 3.5 years ప్రాబబ్లీ ఏది కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్, మేజర్ పర్చేజెస్, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అందులోకి వెళ్ళకుండా మీ డబ్బుని మీరు సేవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మళ్ళీ ఇంకొక విషయం ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే మన బిహేవియర్ని కూడా మనం కొంత చెక్ చేసుకోవాలి. ఈ రోడ్ల మీద లౌడ్గా లార్జ్ గ్రూప్స్, కాంగ్రిగేషన్స్ అవి తగ్గించుకోవడం మంచిది. రాబోయే ఈ పండుగ సీజన్లో ఆల్రెడీ దసరా మొదలైపోయింది, నవరాత్రులు. సో ఈ పండుగ సీజన్లో మన సెలబ్రేషన్స్, బోనాలని, ఇంకోటని దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు కాజ్ ప్రాబ్లమ్స్. గైస్, ప్లీజ్ వేక్ అప్. దీస్ ఆర్ గోయింగ్ టు కాజ్ సీరియస్ ఇష్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు టెక్సస్లో ముస్లిమ్స్ దే వాంటెడ్ టు బిల్డ్ దేర్ ఓన్ సిటీ సింప్లీ బై ముస్లిమ్స్. దానికోసం అని చెప్పేసి ఈవెన్ దో everybody here has the freedom to do whatever they want to do, Texas passed a law. The governor signed a law that said no, you can't do it. So వాళ్ళేమో బాహాటంగా మా టౌన్ కట్టుకుంటాము అని ఒకటి పెట్టాడు. మనమేమో బాహాటంగా ఈ పండగలు, ఈ సెలబ్రేషన్స్ కొంచెం హంగు ఎక్కువ చేస్తున్నాం మనం. దానివల్ల తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి కొద్దిగా టోన్ డౌన్ చేసుకోండి. దిస్ ఇస్ నాట్ ద టైం to show off. This is not the time to be loud. This is not the time to be pompous. Literally, you're showing a finger to the rest of the crowd, rest of the population that are really struggling. Chudandi, Nevada, Vegas, all states that are agriculture dependent, Florida, their economies and the videos they are putting, on TikTok, ఏడుస్తున్నారు లిటరలీ. వాళ్ళు భయంకరమైన నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు అలా జరుగుతున్న చోట మనము ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి ఈ పండగలని, వినాయకుడని, అక్కడ ఏదో ఒక కెనడాలో కెనేడియన్ రివర్ పక్కన గంగా హారతి అని చెప్పి పెట్టారు వాళ్ళు. ఎక్కడ గంగా, ఎక్కడ కెనడా, ఎక్కడ హారతి? నీరు ఎక్కడైనా గంగే, కానీ దేనికైనా కొంచెం అర్థం, కొంచెం లిమిట్స్ ఉండాలి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ that have caused problem to other communities, and these are the type of behavior that will cause problems to us. నా సొంత అనుభవం ఉంది ఈ స్పానిష్ ఇష్యూస్ తోటి. నేను ఒకసారి అయోవాలో ఒక మీటింగ్ అయిపోయాక తొందరగా ఏదైనా ఐ వాంటెడ్ క్విక్ బైట్ బిఫోర్ డ్రైవింగ్ టు ద ఎయిర్పోర్ట్. సో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి ఫాస్ట్ ఫుడ్ డ్రైవ్ త్రూ వెళ్తే నేను ఆర్డర్ చేయబోతే ఫెలో ఆన్ ద అదర్ సైడ్ told me, if you can't order in Spanish, keep driving. నువ్వు స్పానిష్లో ఆర్డర్ చేయలేకపోతే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పాడు నాకు. అంత డామినేషన్ ఉండేవు ఆ స్టేట్లోంచి. ఎప్పుడైతే ఇది గొడవ మొదలయ్యిందో
ఇప్పుడు లేబర్ లేకుండా పోయింది. అంటే ఆల్ దోస్ గైజ్ ఆఫ్ గాన్. వాళ్ళు ఇదే బిహేవియర్ చేశారు ఒకప్పుడు. ఇండియన్స్ లేకపోతే అమెరికన్ ఎకానమీ నడవదు అనే ఒక ఆరోగెన్స్ మనలో డెవలప్ అయింది. దయచేసి అది చెక్ చేసుకోండి. దిస్ ఇస్ నాట్ గుడ్. అండ్ రాబోయే వాళ్ళు వచ్చే 4 ఏళ్ల పాటు ఇక్కడికి వచ్చే ఆలోచన మానేయండి. థింక్ ఆఫ్ ఆల్టర్నేట్స్. డూ బెటర్ థింగ్స్ ఇన్ ఇండియా. డూ సంథింగ్ రిమోట్. యూజ్ ది AI వేవ్ to build a career, to do some innovation. But don't think of America as your destination. It's not a good time. Don't come here. And ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ బీ సేఫ్. ప్లీజ్ బీ ఎక్స్ట్రా సేఫ్, ఎక్స్ట్రా కాషియస్. గుడ్ లక్ టు యూ. అండ్ లెట్స్ హోప్ ఈ లాస్ట్ అనౌన్స్మెంట్లో వచ్చిన మిగిలిన మెజర్స్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ కావు అని ప్రే చేద్దాం. బట్ మీకు కార్డ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్ ద టేబుల్, సో యూ నో ఎగ్జాక్ట్లీ వాట్స్ కమింగ్. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఎవ్రీథింగ్ దట్ దే అనౌన్స్, దర్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్. 3 నెలల, 6 నెలల, సంవత్సరం అవన్నీ రోల్ అవుట్ అవుతాయి మళ్ళీ. ఇట్స్ జస్ట్ టెంపరీ lull ఇది. So, but don't take anything for granted. Be very careful. Good luck to you guys. Stay safe and stay wise. Thank you.